ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగం అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు 5వ తేదీ నుంచి వక్రత్యాగమై మే 15వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. దాంతోపాటు గురువుకి కోణస్థానంలో కేతు ఉన్నాడు. సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి, మీనం వారికి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు గురువు రుజుగతిలో 3వ స్థానంలో ఉన్నందుకు మీకు ఎప్పటి నుంచో హైయర్ ఎడ్యుకేషన్ లేనట్లయితే పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం రావడానికి, తండ్రి గారికి సంబంధించినవి ఏమైనా తండ్రి గారి ఆరోగ్యం కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో ఏమైనా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇక్కడ తగ్గడం జరుగుతుంది. అయితే ఇక్కడ లగ్నంలో రాహు ఉంటూ శని కూడా వచ్చి చేరుతున్నాడు కాబట్టి పర్టికులర్గా మీరు మార్చ్ ఎండింగ్ నుంచి మే ఎండింగ్ వరకు తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి, కొన్నిసార్లు అపోహపడుతూ ఉంటారు, ఇది అవుతుందేమో అది అవుతుందేమో, అటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉంటూ, కాకపోతే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో శని రాహులు ఎవరైతే ఉన్నారో లగ్నంలో ఉండడం వల్ల మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, ఎక్కువగా విదేశాల్లో సంచరించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ గురువు 3లో ఉంటూ 7వ స్థానంలో కేతు ఉన్నాడు. సర్వసాధారణంగా మీనం వారికి పార్ట్నర్స్ విషయంలో కానీ, అది బిజినెస్ పార్ట్నర్స్ అయినా లేనట్లయితే జీవిత భాగస్వామి సంబంధించిన విషయంలో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేదా సామాజికంగా మీరు కొన్ని ఈ సోషల్ మీడియాస్లోని ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల లేనట్లయితే ఈ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉంటాయో వీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది గురువు రుజుగతి వల్ల క్లియర్ అవుతాయి. అదొకటే కాకుండా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాము, 7వ కేతువు గోచారంలో 7వ కేతువు వల్ల అది ముందుకు కదలటం లేదు అని బాధపడేటువంటి వారికి 7వ కేతువు మీద గురువు యొక్క దృష్టి పడడం వల్ల ఆ యొక్క ఇబ్బందులు అనేవి కూడా తగ్గుతాయి. ఇక అదేవిధంగా మీరు నవగ్రహాల్లో 7మంలో కేతువు ఉన్నందుకు కేతువుకి, రాహుకి, శనికి, కుజుడికి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఒకటి. రెండవది, ఇక్కడ ఏదైనా మీరు అగ్రిమెంట్స్ అవి చేసేటప్పుడు ఒక్కోసారి చూడండి, మనం గాసిప్స్ అంటే వేరే వాళ్ళు చెప్పింది నమ్మి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానం అనేటువంటిది ఏంటంటే కొంచెం మీరు ప్రతిదానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అటువంటివి కొంచెం 3లో గురువు ఉన్నప్పుడు, లగ్నంలో శని రాహులు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ సంజాయిషి చెప్పుకునేటువంటి విషయం వస్తుంది అనుకునే దాన్ని కాస్త అవాయిడ్ చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, నవగ్రహాలు శని రాహు కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి 4 ఉండలు బెల్లం ఉండలు 4 ఉండలు తయారు చేసి దేశీవాళి గోవుకు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. గురు బలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం. సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు, అంటే సూర్యుడి మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగే దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. మీరు గమనించినట్లయితే మనకు శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి. గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం, గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుందంటారు. మీరు గమనించండి, సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది. గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది. ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది. అంటే ఏంటి, సేవ్ చేస్తుంది గురుగ్రహం.
మనకి సోలార్ సిస్టంలో కూడా. అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళకి అన్ని సమయానికి అవుతూ ఉంటాయి. గురుగ్రహం బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జీవకారకుడు అంటారు. జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు, మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు. మీ లగ్నానికి శుభుడు అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము, ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము, గురువుల యొక్క అనుగ్రహం, గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు, గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా. అదేవిధంగా సంతాన ప్రాప్తి, పేరు ప్రఖ్యాతలు రావడము, ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది. అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు, మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో. అలాగే సంతానంతో కొంత ఇబ్బంది, సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన, ఇది రకరకాలుగా ఉంటుంది. మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు. మీకు ఉపాధ్యాయుడు వేరు, అంటే టీచర్స్ వేరు, గురువులు వేరు, రకరకాల ఇది ఉంటుంది. మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువుగారిని వాడేస్తుంటారు వర్డ్, కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగుని చూపించేవారు గురువు అవుతారు. అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి? సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు ఉంటాయి. శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము, మిథునము, కన్య, అదేవిధంగా మకర, కుంభాలు, అదేవిధంగా తుల కూడా శనివర్గ లగ్నాలే అవుతాయి. మిగిలిన 6 అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి. గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు, కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి. అయితే మీకు ఇది గురుబలం పెరగాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము, దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ, గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు, సన్నగా తురిమినటువంటి అరటికాయలని గోవులకు తినిపించండి, ఖచ్చితంగా గురుబలం వస్తుంది. అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి, అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి. అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగబామ ఆ గంధముతో పూజించండి, పుష్పము గంధం తీసుకొని పూజించండి, గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది. గురువుల్ని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురు దోషం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి తప్పులు చేయకండి. గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జన్మల అయిపోవడం అనేది కూడా ఉండదు. గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటి జరుగుతుంది. గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి చేయండి. మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.